విశాఖపట్నం జిల్లాకి చెందిన రవీంద్ర అనే యువకుడు తన భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళగా తన మాజీ ప్రియురాల్ని ఇంటికి పిలిచి అత్యంత కిరాతకంగా తనని చంపేశాడు. చిన్న చిన్న చినుకులు పెద్ద గాలివానగా మారి తుఫానుగా మారిన క్రమం మనం చూస్తూనే ఉంటాం. వీరిద్దరి మధ్య కూడా చిన్న చిన్న వివాదాలు ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళిందంటే మీరు నమ్ముతారా? విశాఖపట్నం జిల్లా గుడివాడకు చెందిన రవీంద్ర అనే యువకుడు ఇండియన్ నావీలో వర్క్ చేస్తున్నాడు. ఇండియన్ నావీలో వర్క్ చేస్తూ తన భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళగా తన మాజీ ప్రియురాల్ని తన ఇంటికి పిలిపించుకున్నాడు ఈ రవీంద్ర. ఇంటికి పిలుచుకొని వీరి మధ్య ప్రేమాయణం సాగించి కొన్ని విషయాల్లో మాట్లాడుకొని కొంచెం అది పెద్ద గొడవగా దారితీసింది. అయితే తన మాజీ ప్రియురాల్ని అతి కిరాతకంగా చంపేసి తన శరీర భాగాలను ఫ్రిడ్జ్లో పెట్టి మరికొన్ని శరీర భాగాలను అడవిలో వెళ్ళి కాల్చేసి ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఇది ఈ విధంగా ఉండగా 2020లో పరిచయమైన మౌనిక, అంటే ఇప్పుడు ఎవరైతే యువతి చనిపోయిందో తను 2020లో అతనికి పరిచయమైంది. వీరి పరిచయం కాస్త కొన్ని రోజులు ప్రేమాయణం సాగించి వీరి మధ్య విభేదాలు రావడం వల్ల మళ్ళీ వీరిద్దరూ విడిపోయారు. ఈ విడిపోయిన క్రమంలో రవీంద్రకు తన కుటుంబ సభ్యులు వివాహం చేశారు. వీరి వివాహ కారణంగా వీరికి ఒక పాప ఉండగా రెండో డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది రవీంద్ర భార్య. ఇండియన్ నావీలో వర్క్ చేస్తూ తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని చక్కనైన జీవితం గడుపుతున్న రవీంద్రకి తిరిగి తన ప్రియురాలు గుర్తుకు రావడం, తన ప్రియురాల్ని తన ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో పిలిపించుకొని తనతో మాట్లాడుతూ వారి మధ్య విభేదాలు కొన్ని తలెత్తడంతో తనని అత్యంత కిరాతకంగా చంపేసి తన నడుముని కాళ్ళను వేరు భాగాలుగా చేసి ఆ తర్వాత తన చేతుల్ని తలని మొండెం ఒక కారులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాడు. మిగతా భాగాలు దూరంగా వెళ్ళి అడవిలో దహనం చేశాడని పోలీసులకు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రశ్నించగా ఈ వివాహేతర సంబంధానికి కారణము అతను వివరించాడు. అదే రీతిగా తను నా దగ్గర అధికమైన మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, అందుకే నేను తనని చంపేశానని చెప్పాడు. ఘటనకు సంబంధించి రవీంద్ర ముందుగానే ప్లాన్ చేశాడు. ఏ విధంగా అంటే యువతి తన ఇంటికి రాకముందు కంటే ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల లోపు ఈ ఘటన జరిగినట్టయితే పోలీసులు నిర్ధారించారు. అయితే అంతకుముందు రోజే రవీంద్ర ఆన్లైన్లో తనకు సంబంధించిన అంటే కత్తులు కానీ సామాగ్రి కానీ కొన్ని ఆర్డర్ పెట్టారు. అయితే అది రావడం ఆదివారం మధ్యాహ్నం వీరు మాట్లాడుకోవడం, వీరి మధ్య విభేదాలు రావడం వీరి గొడవకి దారి తీసింది. ఆ గొడవ కాస్త పెద్దదై అత్యంత కిరాతకంగా తనని చంపేశాడు రవీంద్ర. అయితే కొన్ని శరీర భాగాలను సూట్ కేసులో పెట్టి అదే ఇంట్లో ఒక మూలకు ఉంచాడు. మిగతా శరీర భాగాల్ని మూటగట్టి ఫ్రిడ్జ్లో పెట్టాడు. అయితే కొన్ని శరీర భాగాల్ని తీసుకెళ్ళి అంటే పోలీసులు ప్రశ్నించగా కొన్ని బాడీ పార్ట్స్ మిస్ అవ్వడంతో పోలీసులు అతన్ని అయితే ప్రశ్నించాడు. ఈ ప్రశ్నించే క్రమంలో అతను ఆ బాడీ పార్ట్స్ని తీసుకెళ్ళి దూరంగా అడవిలో కాల్చేశానని పోలీసులకైతే చెప్పారు. ఈ ఘటన పైన మరింత వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే ఇంకా వెల్లడించనున్నారు. ఏదేమైనా చెప్పాలి అంటే అతి కిరాతకంగా రవీంద్ర అయితే ఒక హత్యకు పాల్పడాడని పోలీసులు అయితే నిర్ధారించారు. స్థానికులు కానీ బంధుమిత్రులు కానీ అతను ఇలా చేస్తాడని మేము ఊహించుకోలేదు, కాకపోతే ఇతని రూమ్కి ఫ్రెండ్స్ రావడం మేము చూసాం, కానీ ఈ వివాహేతర సంబంధం ఉన్నట్టు కూడా కొంతమందికి తెలియదని పోలీసులు చెప్పారు.